ఓకే. జస్ట్ ఇదొక మిత్కి సంబంధించిన క్వశ్చన్ అనుకుంటున్నాను నేను, ఏమో తెలియదు. అయితే కొందరు ఫ్యామిలీ హిస్టరీని ఏ విధంగా చెక్ చేస్తుంటారంటే పిల్లలు పుట్టే విషయంలో మగపిల్లలు పుడతారా లేదా అనేది కూడా ఫ్యామిలీ హిస్టరీలో చూస్తారు. వాళ్ళ ముందు వాళ్ళ తల్లికి కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకరికి మగపిల్లలు పుడితే వీళ్ళకి పుడతారన్న ఒక మిత్ ఉంటుంది. లేదంటే ఇంకొకటి ఈ ఫెర్టిలిటీకి సంబంధించి అయితే వాళ్ళకి పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలకో లేదా 10 సంవత్సరాలకో పిల్లలు పుట్టారు కాబట్టి ఇక్కడ కూడా లేట్ అవ్వచ్చు అనేది ఒకటి. ఈ 2 మిత్సేనా, నిజాలు ఉన్నాయా అందులో ఏమైనా? ఫస్ట్ది మగపిల్లవాడు పుట్టచ్చు ఆడపిల్లవాడు పుట్టచ్చు అన్నది పూర్తిగా మిత్. ఎందుకు అంటే XX అంటే ఫీమేల్, XY అంటే మేల్. క్రోమోజోమ్స్లో XX ఉంటే ఫీమేల్, XY అయితే ఫీమేల్. మదర్ ఎప్పుడు XA ఇస్తుంది. ఫాదర్ X ఇస్తే ఫీమేల్, Y ఇస్తే మేల్. సో ఫాదర్కి ఉండేది XY. అందులో 50% ఛాన్స్ దట్ X కెన్ కమ్, 50% ఛాన్స్ దట్ Y కెన్ కమ్. అండ్ జనరల్ పాపులేషన్ స్టడీస్ అన్నీ చూస్తే కూడా మనకి ఈక్వల్ రేషియో, ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్ రేషియో కొంచెం ఎక్కువగా ఉంటుంది జనరల్గా ఆల్ ఓవర్ ద వరల్డ్. సో హిస్టారిక్ అంటే జనరేషన్ వైజ్ ఈ జెండరే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అనేది బేస్లెస్ యాక్చువల్లీ. సిమిలర్లీ నంబర్ ఆఫ్ ఇయర్స్, అండ్ అది కూడా పూర్తిగా సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేదు. అప్పుడు లైఫ్ స్టైల్స్ వేరు, ఇప్పుడు లైఫ్ స్టైల్స్ వేరు. అప్పుడు ఉండే సిచ్యువేషన్స్ వేరు, ఇప్పుడు ఉండేవి వేరు. సో 1-2 కండిషన్స్లో అడపాదడప మనం చూడొచ్చు లేట్గా ప్రెగ్నెన్సీ వస్తుంది అని చెప్పి. బట్ దానికి లేట్గా ప్రెగ్నెన్సీ వచ్చిన దానికిను ఈ జెనెటిక్ ప్రాబ్లంకి లింక్ ఉంది అని చెప్పి ఎక్కడా లేదు. మేడం, మరి ఇందులో ఏమైనా కొన్ని కేసెస్ ఎగ్జాంపుల్స్ చెప్తే ఇంకొంచెం క్లియర్గా అర్థమవుతుంది ప్రేక్షకులకి. 2 పేషెంట్స్ వచ్చారు మా దగ్గరికి. ఇద్దరికిను స్పర్మ్స్లో కొన్ని మార్ఫలాజికల్ డిఫెక్ట్స్, అంటే అవి చిన్నగా ఉండటం ఆర్ కొంత షేప్ కరెక్ట్గా ఉండకపోవటం, వాటి ఫ్లాజెల్లా, స్పర్మ్ యొక్క ఫ్లాజెల్లా కరెక్ట్గా ఉండకపోవడం, ఇలాంటివి ఇద్దరిలోనూ ఒకే రకంగా ప్రజెంటేషన్తో వచ్చారు. మేము జీనోమిక్ ఫర్టిలిటీ అనాలిసిస్ చేసినప్పుడు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ ఇద్దరికి వేరే రకమైన జీనోటైప్స్ని ఐడెంటిఫై చేసింది. ఒకటి స్పర్మటోజెనిక్ ఫెయిల్యూర్ టైప్ 20 అంటాము, ఇంకోటి స్పర్మటోజెనిక్ ఫెయిల్యూర్ టైప్ 18 అంటాము. సో ఇవి 2 వేరు జన్యువుల వల్ల, జన్యు వేరియేషన్స్ వల్ల కలిగినవి. అందులో ఒక వేరియేషన్ ఏదైతే మనము స్పర్మటోజెనిక్ ఫెయిల్యూర్ టైప్ 20 అంటున్నామో ఇది చాలా సివియర్ ఫామ్. దీనికి మనకి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పని చేయకపోయే అవకాశం ఎక్కువ. ఐవీఎఫ్ ఫెయిలియర్స్ చాలా ఘనంగా ఎక్కువగా ఉంటాయి. అంటే అసలు మనకి ఒక 5% కూడా ఐవీఎఫ్ సక్సెస్ ఇందులో జరగదు. ఒకవేళ ఐవీఎఫ్ ద్వారా సక్సెస్ జరుగుతుంది అని మనం అనుకున్నా, ఇది ఆటోజోమల్ డామినెంట్ డిజార్డర్. అంటే దీని ఇన్హెరిటెన్స్ ఎలా ఉంటుందంటే వీళ్ళకు పుట్టబోయే మేల్ పిల్లలగిన పుడితే వాళ్ళల్లో 50% మందికి అది ఉండొచ్చు. మళ్ళీ ఇదే రకమైన సివియర్ ఫర్టిలిటీ కండిషన్. నా ఇక్కడ చూస్తే మీకు ఒక డిస్కషన్కి, డాక్టర్కిను పేషెంట్కి మధ్య ఒక డిస్కషన్కి ఆస్కారం ఏర్పడింది డిస్కస్ చేయడానికి. సో ఇక్కడ ఈ పర్టిక్యులర్ పేషెంట్స్ మటుకు డోనర్ స్పర్మ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు అంటే ఈ స్పర్మ్ యూజ్ చేసినందువల్ల మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ ఎక్కువగా ఉంది. పైగా పిల్లల్లో కూడా ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, మోర్ దెన్ 50%. కాబట్టి ఇక్కడ డోనర్ గ్యామెట్ అన్నది వాళ్ళు తీసుకున్న డెసిషన్. అదే ప్రెజెంటేషన్తో వచ్చిన ఇంకొక కపుల్కి స్పర్మటోజెనిక్ ఫెయిల్యూర్ 18 ఏదైతే చూపించామో అక్కడ ఆల్దో ప్రెజెంటేషన్ ఒకటే ఉన్నా మేము ఐవీఎఫ్ సక్సెస్ రేట్ చాలా బాగుంటుందని చెప్పాం. వీళ్ళకి ఈ పర్టిక్యులర్ యాంటీఆక్సిడెంట్స్, ఈ పర్టిక్యులర్ ఇది ఇచ్చినందు మూలాన స్పర్మ్ని మీరు టెస్టిక్యులర్ బయాప్సీతో రిట్రీవ్ చేసుకుని ఇక్సీ చేయండి, తప్పకుండా మనకి ఇక్కడ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని. వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా, ఐయుఐలు చేయకుండా ఇంకా డైరెక్ట్గా ఇక్సీకి వెళ్ళిపోయి వాళ్ళు దే హ్యావ్ కన్సీవ్డ్. సో నేను ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది ఏంటంటే చెప్పొచ్చేది,
ఒకే ప్రెజెంటేషన్తో ఉన్న కండిషన్లో ఉన్న ఇద్దరు మేల్స్ డిఫరెంట్గా కేసు జరిగింది. ఎందుకు అంటే వాళ్ళ జీనోటైప్ డిఫరెంట్ కాబట్టి అది ఇది చేస్తుంది. ఇంకొకటి చాలామందిలో ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది మేల్స్లో, వాళ్ళకి ఎరెక్షన్ రాదు. ఇలాంటి సిచ్యువేషన్లో వయాగ్రా అన్న మెడిసిన్ మనం వింటూ ఉంటాము. అది కొంతమందిలో పనిచేస్తుంది, కొంతమందిలో పనిచేయదు. సో ఎటువంటి వాళ్ళల్లో పనిచేస్తుంది, ఎటువంటి వాళ్ళల్లో పనిచేయదు అని ఎప్పుడైతే మనకి తెలిసిపోతుందో, ఆండ్రాలజిస్ట్ అంటే మగవారికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసేవాళ్ళు ఇలాంటి వాళ్ళు వెంటనే డ్రగ్ మారుస్తారు. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకొంతమంది మేల్స్లో FSHR అని ఒక జీన్ ఉంది, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ రిసెప్టర్ జీన్. ఆ FSHR జీన్లో గిన జీనోటైప్లో ఏదైనా వేరియేషన్ ఉంటే ఇలాంటి వాళ్ళకి FSH అనే హార్మోన్ 2 స్పర్మటోజెనిక్ సైకిల్స్ అంటే ఇంచుమించుగా 3 నెలల పైన ఇస్తే వాళ్ళలో స్పర్మ్ కౌంట్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మనకి హార్మోన్ టెస్ట్స్లో కొన్నిసార్లు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. అందుకని ఇటువంటి దాంట్లో తెలిసినప్పుడు మనము వాటిలో స్పర్మ్ కౌంట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇలా కొన్ని మేల్ ఎగ్జాంపుల్స్. ఫీమేల్స్లో చూస్తే మనము ఓవేరియన్ ఇండక్షన్ అని ఒక ప్రాసెస్ చేస్తారు ఫర్టిలిటీ డాక్టర్స్. అంటే ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే నార్మల్ కన్సెప్షన్ జరుగుతుందో ఎగ్ దానంతట అదే ఉత్పత్తి అవుతుంది, దానంతట అదే యూట్రస్లోకి వస్తుంది, ఫర్టిలైజేషన్ అవుతుంది. కానీ మనం ఆర్టిఫిషియల్గా చేయాలన్నప్పుడు కొంత ఎక్కువ ఎగ్స్ని ఇండ్యూస్ చేయాలి, కొన్ని ఎగ్స్ మనకు కావాలి, వాటిని మనం బయట ఫర్టిలైజ్ చేయాలి. ఎన్ని ఎక్కువ ఫర్టిలైజేషన్ మనం చేసుకోగలిగితే అంత మనకి బెటర్. దానికి రకరకాల ప్రోటోకాల్స్ వాడుతూ ఉంటారు. లాంగ్ ప్రోటోకాల్ అని, షార్ట్ ప్రోటోకాల్ అని, FSHతో జనరల్గా స్టిమ్యులేషన్కి వాడే హార్మోన్ FSH, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వాడతారు. ఈ పర్టిక్యులర్ ఇండివిజువల్ మా దగ్గరికి వచ్చినప్పుడు మల్టిపుల్ IVF ఫెయిలియర్స్, ఆమెకి ఎగ్ రిట్రీవల్ సరిగ్గా అవ్వలేదు, చాలా తక్కువ ఎగ్స్ రిట్రీవ్ చేయగలుగుతున్నారు వాళ్ళు ఓవేరియన్ ఇండక్షన్ చేసినప్పుడు, కంట్రోల్డ్ స్టిమ్యులేషన్ చేసినప్పుడు. మేము కనుక్కున్నది ఏంటంటే ఈ పేషెంట్కి ఉన్న జీనోటైప్ ప్రకారము FSH పనిచేయదు. ఈ వేరియంట్ ఉన్న వాళ్ళకి మీరు LH అని ల్యూటినైజింగ్ హార్మోన్ అని ఇంకోహార్ ఆ స్టిమ్యులేషన్ చేస్తే మీకు బెటర్ రిజల్ట్స్ వస్తాయని. సో ఆ ఇండివిజువల్ వెనక్కి వెళ్ళి డాక్టర్ మళ్ళీ LHతో చేశారు, వాళ్ళు కన్సీవ్ అయ్యారు, వాళ్ళకి దే గాట్ గుడ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్. సో PCOSలో మా దగ్గరికి వచ్చిన ఒక పేషెంట్ మెట్ఫార్మిన్కి మీరు రెస్పాండ్ అవ్వరు అని చెప్పినప్పుడు డ్రగ్ మార్చారు. సో అది ఒకటి. సెకండ్, రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అవుతున్న ఒక ఆవిడకి మేము ప్రీ ఎక్లాంప్షియా అంటే BP వచ్చే అవకాశం ఉందని చెప్పాము. వాళ్ళకి చాలా కష్టపడి ప్రెగ్నెన్సీ నిలిచింది, కానీ 6th మంత్ 8th మంత్ వచ్చేటప్పటికి హై BP వచ్చి ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఉందని మేము ఎప్పుడైతే చెప్పామో దాన్ని డాక్టర్స్ కంట్రోల్ చేయగలిగారు. సో దానివల్ల ఆ ప్రెగ్నెన్సీ నిలిచింది. సో ఇలాగా రకరకాల సేమ్ నేను ఇంకోటి కేసు కూడా చెప్పాను, లోపల ఎగ్ మెచ్యూర్ అవ్వడం కంటే బయట మెచ్యూర్ అయినప్పుడు బెటర్ రిజల్ట్స్ వస్తాయి అని చెప్పి. సో అటువంటి కేసెస్. సో ఇలాగా ఏదైతే మనకి బయటికి అవుట్ సైడ్ మనకి ఎప్పుడైతే అందరం ఒకేలాగా ఉంటామో, అందరి ప్రెజెంటేషన్ బ్రాడ్గా చెప్పాలంటే ఇన్ఫర్టిలిటీ, కానీ ఈ డీప్గా డిగ్ చేసి చూస్తే ఎవ్రీ ఇండివిజువల్ ఒక మనిషి ఇంకో మనిషికి చాలా తేడా ఉంటుంది. అది ఎందుకంటే వాళ్ళ జీనోటైప్ని బట్టి, వాళ్ళ జీనోటైప్ని బట్టి వాళ్ళు తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడం దగ్గర నుంచి వాళ్ళకి ఎటువంటి డ్రగ్స్ ఉపయోగపడతాయి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు రకరకాల కండిషన్స్కి అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి అది ఎప్పుడైతే తెలుసుకుంటామో దాని ప్రకారం ట్రీట్మెంట్ చేయడం అన్నది చాలా సులువు. ఇట్ విల్ సేవ్ టైం, ఇట్ విల్ సేవ్ మనీ. ముఖ్యంగా మనకి టైము, మనీ. ఎందుకంటే చాలామంది ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళే ముందే పాపం చాలా నాళ్ళు వాళ్ళే వెయిట్ చేయడం, లేకపోతే ఏ తీర్థయాత్రలకు వెళ్ళి రావటం, ఇంకేదో చేయటం, ఇలా చాలా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏది పని చేయకపోయినప్పుడు ఆ టైంలో వస్తారు. సో మోస్ట్లీ అందరూ 30+ ఉంటారు. సో ఇంకా ఆ టైంలో మనం ఎంత
తక్కువ టైం వేస్ట్ చేయగలిగి చేయకుండా ఎంత త్వరగా వాళ్ళకి సక్సెస్ రేట్ ఇవ్వగలిగితే అంత బెటర్. సో అందుకని మనకి ఇది మన జెనెటిక్ కాంపోజిషన్, జీనోమిక్ ఫర్టిలిటీ అనాలిసిస్ ద్వారా అసలు నా రిస్క్స్ ఏంటి అన్నది కనుక్కుని ఆ తర్వాత మనము ప్లాన్ చేసుకోవడం అన్నది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఇట్స్ వర్కింగ్ అవుట్, ఇట్స్ గివింగ్ మిరకిల్స్ రిజల్ట్స్ అండ్ డాక్టర్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ వాళ్ళకి ఇంకొక హెల్పింగ్ హ్యాండ్ వచ్చింది. మేము చేస్తున్నాము, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేస్తున్నాము, ఆర్ కొన్ని తెలుసుకుంటున్నాము, దాని ప్రకారం చేస్తున్నాము. కానీ ఎప్పుడైతే వాళ్ళకి జీనోమిక్ ఫర్టిలిటీ అనాలిసిస్ వచ్చిందో వాళ్ళకి ఇంకొక పవర్ఫుల్ టూల్ చేతిలోకి వచ్చేసింది. సో దాన్ని బట్టి వాళ్ళు ప్రోటోకాల్స్ చేంజ్ చేసుకుని సక్సెస్ రేట్ని బాగా అచీవ్ అవ్వగలుగుతున్నారు. ఓకే, సో సక్సెస్ రేట్ ఎంత పెరిగింది ముందు దానికి ఇప్పటికి, ముందున్న కండిషన్స్? సో ఇది ఇప్పుడు అరౌండ్ మేము 3 years నుంచి చేసిన రీసెర్చ్ని ఈ మధ్య వాడడం మొదలుపెట్టారు. సో ఏవైతే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉందో, సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి కారణాలు అయితే 90% తెలిసిపోతున్నాయి. సో ఇప్పటి వరకు దేన్నైతే మాకు తెలియదు ఎందుకు జరుగుతూ ఉందో, ఐవీఎఫ్ ఫెయిల్ అవుతా ఉంది అనే సిచ్యువేషన్ నుంచి 90% వరకు ఇది కారణము అని తెలిసిపోయింది. అండ్ ఆ కారణం తెలిసిపోయిన తర్వాత మేనేజ్మెంట్కి మేము ఇచ్చే రికమెండేషన్స్ ఆర్ బేసికలీ పాత్వే బేస్డ్. అంటే ఈ పర్టికులర్ జీన్ ఎఫెక్ట్ అవుతే బాడీలో ఈ పాత్వే ఎఫెక్ట్ అవుతుంది, ఈ పాత్వే ఎఫెక్ట్ అవుతే ఇది సరిగ్గా అవ్వదు. అది ఎప్పుడైతే తెలిసిపోతుందో దాన్ని టార్గెట్ చేసే డ్రగ్ కానీ దాన్ని టార్గెట్ చేసే ప్రొసీజర్ కానీ వచ్చేసింది. కాబట్టి సక్సెస్ రేట్ డెఫినెట్గా వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అసలు ఇప్పటి వరకు జనరల్గా ఫెర్టిలిటీకి సంబంధించి కానీ ఇన్ఫెర్టిలిటీకి సంబంధించి కానీ ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దానికి మించి యాక్చువల్గా జీన్స్కి సంబంధించి కూడా ఈ ఇన్ఫెర్టిలిటీ రీజన్స్ ఏమేమి ఉంటాయి, ఎలాంటి టెస్టులు ఉన్నాయి, కొత్తగా మీరు ఏమేమైతే కనిపెట్టి ఇంట్రడ్యూస్ చేస్తారో అవి ఎంత హెల్ప్ఫుల్గా పనిచేస్తున్నాయి అన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మా.